సమ్మర్లో సీజనల్ ఫ్రూట్గా మామిడి పండ్లను అందరూ ఇష్టపడతారు. అయితే ఈ ఏడాది వరంగల్ ఉమ్మడి జిల్లాలో మామిడి పంటపై ప్రకృతి పగబట్టింది. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో తొలి దశలో కాత రాలిపోయింది. దీంతో ఈ ఏడాది మామిడి పంట దిగుబడి తగ్గే ఛాన్స్ ఉందని వరంగల్ రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో 4 ఏళ్లుగా మామిడి రైతులకు కష్టాలు తప్పడం లేదు. కోటి ఆశలతో మామిడి తోటలను పెంచుకున్న రైతులకు ఓ ఏడాది దిగుబడి రాకపోవడం, మరో ఏడాది ప్రకృతి కన్నెర్రతో తీవ్రంగా నష్టపోతున్నారు. దిగుబడి వచ్చిన సందర్భాల్లోనూ ధరలు అంతంత మాత్రం ఉన్నట్లు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో సుమారు 1500 మంది రైతులు 5960 ఎకరాల్లో మామిడి తోటలను సాగు చేశారు. అంతా కరెక్ట్గా ఉంటే 14897 మెట్రిక్ టన్నుల కాయ దిగుబడి రావాల్సి ఉంది. గత 4-5 రోజులుగా 2-3 సార్లు వచ్చిన గాలివాన బీభత్సానికి 10,500 మెట్రిక్ టన్నుల కాయలు రాలిపోయినట్లు అంచనా వేశారు. దీంతో మామిడి రైతులకు కోలుకోలేని నష్టం జరిగింది. కొందరు రైతులు ఎకరం మామిడి తోటను 30,000 నుంచి 50,000 చెల్లించి కౌలుకు తీసుకున్నారు. పూత దశ నుంచి మందులు స్ప్రే చేస్తున్నారు. కాత అధికంగా వచ్చేందుకు ఎకరాకి 20,000 వరకు అదనంగా ఖర్చు చేశారు. దిగుబడి వచ్చే సమయంలో గాలి దుమారం, వడగళ్ల వానలు కాయలను నేలమట్టం చేస్తున్నాయి. ప్రతిసారి మామిడి సాగుపై ఆశతో ఉన్న తమకు నష్టాలు మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కౌలు తీసుకున్న ఈ తోటని, మామిడి తోటని 2 సంవత్సరాలు, ఇప్పటికీ 2 లక్షల దాకా పెట్టుబడి అయింది. గాలి ద్వారా మొత్తం రాలిపోయినాయి, ఆగమైంది. మొత్తం ఒక చెట్టు మీద ఒక కాయ లేదు, కాయలు కూడా మొత్తం పడిపోయింది. ముఖ్యమంత్రి గారు కొంచెం నష్టపరిహారం ఏదైనా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. దాదాపు 10 లక్షల రూపాయలు నష్టపోయినాం మేము. ఈ సంవత్సరం 10 ఎకరాల మామిడి తోట కౌలు తీసుకున్నాం. మొన్న వచ్చిన గాలి దుమ్ములకి, అకాల వర్షానికి తీవ్రమైన పంట నష్టం అయింది. దగ్గర ఒక 15 టన్నుల వరకు కాయ రాలిపోవడం జరిగింది. 6-7 లక్షల రూపాయల వరకు ఇప్పటికే లాస్ అయింది. దయచేసి ఈ ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది మామిడి తోటలకు పూత బాగానే వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. చెట్లకు పూత నిలవకపోవడంతో 75% కాయలు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని పర్వతగిరి, వర్ధనపేట, రాయపర్తి, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో మామిడి తోటల పరిస్థితి దయనీయంగా కనిపిస్తోంది. దిగుబడి తగ్గడంతో ఈసారి మామిడికి ధర ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లక్షల్లో పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం ఫలితం లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఒక 50 ఎకరాల తోట పెట్టినాం. మొత్తం మాకు పైరలు వచ్చి ఏం పంటలు పండుతలేవు. చిన్న పిందెలు ఉంటే అన్ని వర్షాలకు పంగలు ఇరిగినాయి, చెట్లు రాలిపోయినాయి, ఉన్న పిందె రాలిపోయింది. మొత్తం తీసుకునేటోళ్ళే లేరు. మొన్నటి వానకు వాతావరణానికి మొత్తం దులిపిపోయింది. కాయలు మార్కెట్లో రేట్ లేదు. ఒక 50-60 వేలు ఖర్చు అయినాయి. ఈ పెట్టుబడి కూడా రావట్లేదు. ఈ కాయలు బాగా లాస్ ఉన్నది. మద్దతు ధర ఏమైనా భరించాలి. ఈ ఏడాది మామిడి పంటలకు ధరలు ఉండడంతో తమ కష్టాలు తీరుతాయని అనుకుంటే ప్రకృతి బీభత్సం తీవ్రంగా కుంగదీసిందని రైతులు చెబుతున్నారు. అకాల వర్షాలతో కాయ నేలరాలి నష్టపోయిన తమకు ప్రభుత్వమే సాయం అందించాలని వరంగల్ మామిడి రైతన్నలు రిక్వెస్ట్ చేస్తున్నారు.